ఒక ప్లేన్ 35 సంవత్సరాల తర్వాత తిరిగి భూమి మీద ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఆ ప్లేన్ ని ఓపెన్ చేసి చూడగానే ప్రతి ఒక్కరికి భయంతో చెమటలు పట్టాయి. అది 4th సెప్టెంబర్ 1954 శాంటియాగో ఎయిర్లైన్స్ కి చెందిన EWA 513 అనే ఫ్లైట్. అందులో 88 ప్యాసింజర్స్ 4 క్రూ స్టాఫ్ తో కలిసి జర్మనీ నుంచి బ్రెజిల్ కి బయలుదేరింది. ఈ జర్నీ కంప్లీట్ చేయడానికి ఓన్లీ 18 అవర్స్ మాత్రమే టైం పడుతుంది. కానీ ఆ ఫ్లైట్ అలా ఆకాశంలోకి ఎగరగానే 1 గంట తర్వాత ఆ ఫ్లైట్ సిగ్నల్స్ పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాయి. 92 మందితో కూడిన ఫ్లైట్ తెలియకుండానే మాయమైపోయింది. దీని తర్వాత శాంటియాగో ఎయిర్లైన్స్ ని పర్మనెంట్ గా బ్యాన్ చేశారు. కానీ 35 సంవత్సరాల తర్వాత అంటే 12th అక్టోబర్ 1989 నాడు అదే ప్లాట్ఫామ్ మీద ఒక ప్లేన్ ల్యాండ్ అయింది. దీన్ని చూడగానే అందరూ షాక్. ఎందుకంటే 35 సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఫ్లైట్ మళ్ళీ ఇప్పుడు కనిపించింది. ఓపెన్ చేసి చూడగానే ఆ ప్లేన్ లో 92 అస్థి పంజరాలు మాత్రమే ఉన్నాయి. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక స్కెలిటన్ ప్లేన్ ని ఎలా నడిపింది? దీనిని టైం ట్రావెల్ చేసిన మొట్టమొదటి ఫ్లైట్ గా చెప్తారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెల్లూరు బాయ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.